కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన చట్టిగా వచ్చారు మనకి. ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టత గురించి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి చాలా వివరంగా వివరిస్తారు. సైలెంట్ గా గొడవ లేకుండా వెళ్ళండి. కూడాను క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మన హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరి కట్టు పబ్లిక్ స్కూల్ మేరీ స్కూల్ ప్రకటన మీ అందరూ కూడా చక్కగా మరి డైరెక్టర్ గారు అలాగే ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అలాగే స్టూడెంట్స్ మీరందరూ కూడా ఈ విధంగా క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలని మీ అందరికీ ఆ దేవుడు ఇచ్చినటువంటి మంచి మనసుని బట్టి ఆ దేవుడికి దేవుడికి వందనాలు. అలాగే ఇది కూడా మా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు క్రిస్మస్ యొక్క సందేశంలోకి మనం ప్రవేశించకముందు ఒక చిన్న మాట మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత సందేశంలోకి ప్రవేశిస్తాను. పర్వతమంతుల నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, రాజు రాజు ప్రభు దేవ మీ స్తోత్రాలు. ప్రభువా తండ్రి ఈ యొక్క మేరీ గ్రామంలో రత్న పబ్లిక్ స్కూల్ యొక్క మరి ప్రభా తండ్రి ఈ స్కూల్ యొక్క మరి ఆవరణంలో తండ్రి ఇలాగ అందరూ చేరి ప్రభా తండ్రి రాముడికి వాళ్ళు అనేకులు ఎంతో మంది క్రిస్మస్ యొక్క మరి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అలాగే మరి స్కూల్ డైరెక్టర్ గారు ప్రభా తండ్రి ముసలి గారు అలాగే ప్రిన్సిపల్ స్టాఫ్ మరి వీరందరూ కూడా ప్రభా దీని విషయంలో మరి బాధ్యత వహిస్తున్నటువంటి మరి ప్రభా టీచర్స్ అందరి దగ్గరగా మీరు తీసుకుంటారు. అయ్యా మరి మీరు ఎందుకు ఈ లోకంలో జన్మించి మీరేం చేస్తారనేది అయ్యా మరి కొంచెం వివరణ మరి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకే ఇస్తున్నారు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మరి నేను వచ్చే వారందరికీ మీ ప్రేమ వార్తలు మరి ప్రభా శుభవార్తలు మరి ప్రకటించడానికి సహాయం చేయండి. ఈ సమయం చాలా అయిపోయింది. మరి కొన్ని సమయం అయితే ప్రభా మరి ఉత్తమంగానే మీ మాటలు వివరించుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామమున స్మరించి ప్రార్థించి వేడుచున్నామండి. ఆమేన్. మరి డైరెక్టర్ గారికి అలాగే ప్రిన్సిపల్ గారికి మరి వచ్చిన మరి టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా మరి నా యొక్క మరోసారి ప్రత్యేక మరి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ రోజున మరి చాలా మంది మరి ఆయా డిపార్ట్మెంట్స్ వారు కాలేజెస్ లో స్కూల్స్ లో క్రీస్తు ప్రభు వారు మరి పుట్టారని చెప్పి మరి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చాలా మంచిది, సంతోషమే. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మరి బైబిల్ ఒక మాట చెప్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఎక్కడ పుట్టాడు, ఎటు పుట్టాడు, ఆయన తిరిగి ఏర్పడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మరి ఒక మంచి మాట రాయబడింది. ఏంటో మంచి మాట అంటే మరి దావీదు పట్టణమందు నేను రక్షకుడిని కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసు క్రీస్తు అని రాయబడింది. దావీదు పట్టణమందు నేను రక్షకుడిని కొరకు పుట్టి ఉన్నాడు. చెప్తారా ఒక మాట ఒక్కసారి నాతో చెప్తారా పిల్లలు స్టూడెంట్స్? చెప్పండి. దావీదు పట్టణమందు, చెప్పండి. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసు క్రీస్తు. కాబట్టి దావీదు పట్టణం అంటే మన ప్రపంచానికి మరి నడిపట్టులో ఉన్నటువంటి బెత్లెహేమ్ అనే చిన్న గ్రామం ఉంది. అది
ప్రపంచ దేశాలన్నిటికీ మధ్యలో ఉన్నటువంటి దేశం. ప్రపంచ దేశాలన్నిటికీ మధ్యలో ఉన్న బిగ్ గ్రామం, బిగ్ ప్లేస్. అయితే ఆ ప్లేస్ బెత్లెహేం. యేసు ప్రభువారు అక్కడికి పుట్టి ఉన్నారని మరి చరిత్ర మనకి బోధిస్తా ఉంది, చరిత్ర చెప్తా ఉంది. అయితే యేసుక్రీస్తు పుట్టినట్టుగా మనకు ఆధారం ఏంటంటే క్యాలెండర్ ఆధారం. క్యాలెండర్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మరి డేట్స్, మంత్స్ అన్ని కూడా క్యాలెండర్ ద్వారా. అందుకనే ఈ క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని మనము హిస్టరీలో చూస్తూ ఉంటాం. అది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని హిస్టరీలో ఎందుకు చూస్తామంటే క్యాలెండర్ మనకు బేస్. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడు అంటే ఆయన బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేం. సరే, ఆయన మరి బెత్లెహేములో పుట్టాడు. అయితే యేసు క్రీస్తు ప్రభు గురించి బైబిల్ ఏమని రాయబడిందంటే, ఇదిగో సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని రాయబడింది. ఎవరి గురించి సువర్తమానము అంటే మరి యేసు ప్రభు గురించి. మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఒక పర్పస్ ఏముంది? మీరు కొంచెం సైలెంట్ కూడా మీకు ఒక 10 minutes లో ముగించేసేస్తాం. ఎందుకంటే పాపం మీకు కూడా ఆకలి అయ్యే సమయం ఇది, భోజన సమయం. కాబట్టి బ్రీఫ్ గా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి మరి వెళ్ళిపోతాం. సో మరి ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక వర్తమానం మీకు చెప్పాలని దేవుడు సమయం ఇచ్చారు. అదే వర్తమానం అంటే సువర్తమానము. ఏ వర్తమానం చెప్పండి? సువర్తమానము. సువర్తమానం అంటే మంచి వర్తమానం. ఇంగ్లీష్ లో ఏముందంటే గాస్పల్. ఇంగ్లీష్ లో ఏముంది? గాస్పల్. గాస్పల్ అంటే వర్తమానం. కాబట్టి ఈరోజు గాస్పల్ అనే మాట మీద మీకు 5 విషయాలు చెప్తాం. 6 విషయాలు ఏంటంటే, గాస్పల్ అంటే మరి స్పెల్లింగ్ లో ఇంగ్లీష్ లో మీరంతా ఇంగ్లీష్ మీడియమేనా? ఎక్కడో పబ్లిక్ స్కూల్ అంటే మంచి ఫేమస్ స్కూల్ నాకు తెలిసింది. వేరే కుటుంబంలో ఎక్కడో పబ్లిక్ స్కూల్ అంటే మంచి ఫేమస్, చక్కగా మరి స్ట్రెంత్ ఉంటే బాగుంటుంది, మంచి నెగిటివ్ స్కూల్ అని చెప్పి మరి బయట నేను ఇంట్లో వచ్చాను. నిజంగా మీరందరూ నెగిటివ్ స్టూడెంట్సే, మంచి మంచి మీరు బాగా చదువుతారని నాకు నేను విన్నాను. సరే, ఇంగ్లీష్ లో ఏముందంటే గాస్పల్ అనే మాటకి అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ లో GOSPLE గాస్పల్ అంటే వర్తమానము అనే దానికి ఇంగ్లీష్ లో మెసేజ్ అని అంటారు. కానీ బైబిల్ యొక్క అర్థానికి వచ్చే వాటికి గాస్పల్. గాస్పల్ చెప్పండి. ఏం పేరు? గాస్పల్ చెప్పండి. గాస్పల్. GOSPLE. మాస్టర్ గారు కొన్ని కాసేపు ఇవాళ చెప్పిస్తున్నారు. చెప్పండి. GOSPLE గాస్పల్. ఎవరి గురించి గాస్పల్? ఎవరి గురించి? మీరందరూ ఎవరి గురించి వచ్చారు? ఎవరు చూడండి. అసలు ఒక ఆయన గురించి ఎవరైనా చెప్పండి. ఎవరైనా తాత ఆయన చెప్పారా? కనిపిస్తున్నారా మీకు? కాబట్టి ఇంకా అక్కడ కనిపిస్తున్నారు చూడండి. అందరూ కనిపిస్తున్నారు. ఏంజల్. ఎవరు? ఏంజల్. ఏంజల్ అంటే దూత. ఏ దూత? బైబుల్లో గాబ్రియల్ దూత ఉంది. బైబుల్ ఏముంది? గాబ్రియల్ దూత. ఈ గాబ్రియల్ దూత యేసు ప్రభు గురించి చెప్పింది. ఏమని చెప్పింది? నేను మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పింది. ఈ దూత ఏం చెప్తుంది చెప్పండి? రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇప్పుడు ఆ రక్షకుడి గురించే మీకు జస్ట్ డ్యూటీగా చెప్తాను. ఏం చెప్పాను? గాస్పల్. గాస్పల్ అంటే ఒక్కొక్క అక్షరానికి అర్థం ఉంది. జీ. గాస్పల్ లో ఉన్న మరి మొదటి అక్షరం ఏంటంటే జీ. జీ అనగా గాడ్. జీ అంటే అర్థం ఏంటి? గాడ్. చెప్పండి. జీ అనగా గాడ్. కాబట్టి ఎవరి గాడ్ అంటే ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ సెమీ క్రిస్మస్ యొక్క యేసు క్రీస్తు ప్రభువారే
దేవుడని మనకు తెలుసుకోవాల్సిన విషయం. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధ దేవుడు. ఎలాంటి దేవుడు? పరిశుద్ధ దేవుడు. ఎవరు గాడ్ అంటే ఏ గాడు? ఈ రోజు మనం ఇక్కడ క్రిస్మస్ జరుపుకుంటున్న యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? దేవుడు. ఎవరైనా ఏ దేవుడు అంటే పరిశుద్ధ దేవుడు. కాబట్టి పరిశుద్ధ దేవుడు అంటే ఆయన నీతివంతుడు, పరిశుద్ధుడు. అంటే ఆయనకు ఏ పాపం లేదు, ఏ దోషం ఉండదు, ఏ అపరిశుద్ధ ఉండదు. అందుకని ఈరోజు ఆ యేసయ్య గురించి మనం ఇక్కడ మరి జరుపుకుంటున్న క్రిస్మస్. తర్వాత మరి ఓ అంటే ఒబీడియన్స్ గాడ్. ఎవరైనా ఒబీడియన్స్ విధేయత కలిగిన వాడు. యేసయ్య ఎవరు? పరిశుద్ధ దేవుడు. అలాగే మరి ఓ అంటే ఒబీడియన్స్, విధేయత కలిగిన దేవుడు. ఏ దేవుడు చెప్పండి? విధేయత. మీరందరూ టీచర్స్ కి ఎలా ఉండాలి? మరి ఒబీడియన్స్ ఉంటున్నారా? అయితే యేసయ్య మరి ఈ లోకానికి ఎలా వచ్చాడంటే విజయుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? విజయుడిగా. తర్వాత ఎస్ ఒక షెపర్డ్. షెపర్డ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? షెపర్డ్ అంటే కాపరి. షెపర్డ్ అన్న అర్థం ఏంటి? కాపరి. యేసు ప్రభువారు ఎటువంటి వాడు అంటే కాపరి అయిన దేవుడు. ఎలాంటి వాడు? యేసయ్య గొర్రెలకు గొప్ప కాపరి. బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు కాపరి, యెహోవా నా కాపరి. దావీదు అనే భక్తులు ఏమంటున్నారంటే యెహోవా నా కాపరి. చెప్పండి, యెహోవా నా కాపరి. చూసారా? కాబట్టి జీ అయిపోయింది. జీ అంటే గాడ్. ఏ గాడ్ అయినా? పరిశుద్ధ దేవుడు. రెండవది ఓ అంటే విజేత కలిగిన యేసయ్య. మూడవది ఈ క్రిస్మస్ జరుగుతున్న యేసయ్య ఎవరు? చెప్పండి, ఎవరంటే షెపర్డ్, కాపరి అయిన దేవుడు. తర్వాత మరి పి అంటే పీస్ ఆఫ్ గాడ్. పి అంటే పీస్. ఈ యేసయ్య ఎవరు? పీస్ అంటే సమాధానకర్త. యేసు ప్రభు దేవుడి సమాధానం ఉంది. అర్థమైందా? అట్లాగే మరి ఎక్కడైనా లవ్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమ గల దేవుడు. ఎవరైనా ప్రేమ గల దేవుడు. తర్వాత ఈ అనే అక్షరం ఉంది. ఎక్కడని గాడ్. ఎక్కడని అంటే నిత్యులకు తండ్రి, నిత్యులకు దేవుడు. కాబట్టి భాషలో మీరందరూ ఇంట్లో వచ్చారు గాస్పల్. ఈరోజు ఆ యొక్క స్టేట్మెంట్ లేకపోతే ఆ గాస్పల్ ఏంటంటే యేసు ప్రభు గురించినటువంటి గాస్పల్. కాబట్టి యేసు ప్రభులో ఆరు విషయాలు మనం చూచాం. పరిశుద్ధ దేవుడని, తర్వాత ఒబీడియన్స్ దేవుడని, తర్వాత షెపర్డ్ దేవుడని, తర్వాత పీస్ ఆఫ్ గాడ్ అని, తర్వాత మరి లవ్ ఆఫ్ గాడ్. లవ్ అంటే ప్రేమ, ప్రేమించే దేవుడని. తర్వాత ఏమని తెలుసుకున్నాం చెప్పండి యేసు ప్రభు గురించి? ఎక్కడని అంటే నిత్యం ఉండే దేవుడు, శాశ్వతుడైన దేవుడు. కాబట్టి మీరందరూ చాలా ధన్యులు, మీరందరూ చాలా భాగ్యం ఉంటుంది. ఎందుకంటే చెప్పదా ఈరోజు 2024 సంవత్సరంలో మరి డిసెంబర్ మాసంలో ఆ యేసయ్య గురించి మరి సెలబ్రేషన్ చేసుకునే సందర్భంగా ఆ యేసయ్య గురించి మీరు మరి మీ విన్నందుకు మీరు చాలా భాగ్యవంతులు. మీరెంతో ఆశ్రయించబడతారు, మీరెంతో దీవించబడతారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు, మరి ముస్లిం గారు, అలాగే ప్రిన్సిపల్ గారు, ఎండి గారు, అలాగే స్టాఫ్, మరి స్టూడెంట్స్, మీరందరూ కూడా మరి ధన్యులు. మీరందరూ ఆశ్రయించబడతారని బైబిల్ చెప్తాం. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఏం చేశాడంటే అయితే మానవ కొరకు ప్రాణం పెట్టి ప్రాణాలకి రక్తం కాచాడు. ఎందుకు కాచాడంటే మనందరూ ఎవరంతా మంచి లేని వారము, నీతి లేని వారము. ఇంకొక చెప్పండి పాపమని బైబిల్ చెప్తాం. మనం రక్షించడానికి, నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా జన్మించి అలాగే జీవించి చివరిగా ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేచాడంటే 3వ రోజు ఆయన ఆరోహణమయ్యాడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభుని
మరి ఇప్పుడైనా భవిష్యత్తు ఒకవేళ మీరు భవిష్యత్తులో ఒకవేళ మీరు పెద్దలైన తర్వాత మీ చదువులు అయిపోయిన తర్వాత కూడా ఈ మార్గాన్ని మీకు గుర్తుంటాయి. ఇప్పుడు ఉన్న మార్గాన్ని భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే వినుట వల్ల విశ్వాసము కలుగును. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సాయి గారికి జగన్ గారికి మేమందరూ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు చేస్తూ ఈ సందేశాన్ని మీ జీవితాల్లో మరి ఆ దేవాది దేవుడు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్టూడెంట్స్ తారా వెలుస్తుంది సాంగ్ కంపోజ్ చేస్తారు. 9th and 6th class girls. Thank you.